Now, these are the differences between distance and displacement. There are some very important points in this. ఇవి ఎంసెట్లో కూడా వచ్చిన క్వశ్చన్స్ ఇవి. ఈ టేబుల్ నుంచి 3 to 4 times మనకు క్వశ్చన్స్ రావడం జరిగింది ఎంసెట్లో. అండ్ ఇదే టేబుల్ నుంచి కూడా ఒక 2 times వరకు జేఈలో కూడా మెయిన్స్లో కూడా రావడం జరిగింది క్వశ్చన్స్. సో ఈ టేబుల్ని బాగా కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సిన అవసరం ఉందండి. చూడండి, డిస్టెన్స్ అనేది మనము లెంత్ వైజ్గా మెజర్ చేస్తాం. డిస్టెన్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ లెంత్. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ లెంత్? మీటర్. ఎస్ఐ స్టాండర్డ్స్. ఓకే. డిస్ప్లేస్మెంట్ కూడా మనము లెంత్లోనే మెజర్ చేస్తాము. దాని యూనిట్స్ వచ్చేసి కూడా మీటర్. ఓకే. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే డిస్టెన్స్ ఈజ్ ద యాక్చువల్ పాత్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్. ఓకే. అదే డిస్ప్లేస్మెంట్ స్ట్రెయిట్ లైన్ డిఫరెన్స్ బిట్వీన్ 2 points. ఇది కొంచెం డిఫరెంట్ పాయింట్. చూడండి, దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్. బుక్లో ఉన్నట్టు ఇనీషియల్ ఫైనల్కి మధ్య ఉన్న డిస్టెన్స్ మాత్రమే డిస్ప్లేస్మెంట్ అని చదివి వదిలేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికిరాదండి. యూ హ్యావ్ టు నో లిటిల్ బిట్ మోర్. ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అనుకోండి, ఏ అనే ఆబ్జెక్ట్, ఇది డిఫరెంట్ పాత్ తీసుకొని ఒక పాత్లో మూవ్ అవుతూ ఈ పొజిషన్కి వచ్చిందనుకోండి, P1 అండ్ P2. మీరు ఎప్పుడైనా సరే డిస్ప్లేస్మెంట్ని మెజర్ చేయాలి అని అంటే యు మస్ట్ డ్రా ఏ స్ట్రెయిట్ లైన్. యు మస్ట్ అండ్ షుడ్ డ్రా ఏ స్ట్రెయిట్ లైన్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్. అంతేగాని నేను ఇట్లా ఒక కర్వ్ లాగా తీసుకొని డ్రా చేసి దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటే ఇట్ ఈస్ ఎ బ్లండర్ మిస్టేక్. ఓకే. యు మస్ట్ డ్రా ఎ స్ట్రెయిట్ లైన్ బిట్వీన్ 2 different points. ఆ 2 different points ఏంటండి? 2 different points ఏంటి? దట్ ఈజ్ ఇనీషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద సేమ్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ ఒకే ఆబ్జెక్ట్కి ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ ఉంటాయి కదా, వాటిని నేను పాయింట్స్ లాగా తీసుకుంటే పాయింట్ P1 P2 అంటే స్ట్రెయిట్ లైన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 points ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. అంతేగాని నేను ఇట్లా కర్వ్ లాగా డ్రా చేస్తాను, ఇలా జిగ్జాగ్ వెళ్తాను అంటే అది కుదరని పని, అది తప్పు, అది బండబూతు. ఇది రాంగ్, ఇది కూడా రాంగ్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ప్రాసెస్. స్ట్రెయిట్ లైనే ఖచ్చితంగా మీరు డ్రా చేయాలి. స్ట్రెయిట్ లైన్ డిఫరెన్స్ బిట్వీన్ 2 points. ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్, సింపుల్. ఓకే. డిఫరెన్స్ అది మనం ఆల్రెడీ చదువుకోవడం జరిగింది. డిస్టెన్స్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ బికాస్ it is having only magnitude, it has only a value. But vector quantity, it is having a magnitude and also a direction. Okay, right. Now this is very much important point, you must remember. See, distance is always greater than displacement. Okay, displacement is always less than distance. Okay, distance is greater than displacement is always less than distance. చూడండి, ఈ 2 pointsకి డిఫరెన్స్. డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ అనేది మెన్షన్ చేయలేదు నేను ఇక్కడ. ఇట్ ఈజ్ సమ్ టైమ్స్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. డిస్టెన్స్ ఎట్ సమ్ టైమ్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ ఇట్ మే బి ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. ఇట్ కెన్ బి ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్, బట్ displacement will never be greater than
డిస్టెన్స్ అంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఎప్పుడు డిస్టెన్స్ కంటే స్మాలర్గానే ఉంటుంది, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్కి ఈక్వల్ అవుతుంది. ఎట్లా అవుతుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బాడీ అనేది ఉంది, ఆబ్జెక్ట్ ఏ ఆర్ బాడీ ఏ. ఇఫ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్ పాత్ and it has reached another position, a P1 P2. What is the path traveled here? Path traveled here is a straight line path. Straight line path. Now tell me what is the distance of or distance traveled by this object and what is the displacement of this object. అంటే ఏం చెప్తామండి, the actual path traveled is a straight line. Okay, this is distance. Now what is displacement here? A straight line path, straight line difference between 2 points, అది కూడా ఇదే కదా. straight line difference between 2 points, point P1 and P2. ఇవి రెండిటికి డిఫరెన్స్ కూడా సేమ్ ఉంది, అవునా? సో in this situation the shortest possible path between final and initial position is this, and the actual path traveled by this object is also this much. So in this kind of situations distance may be equal to displacement. ఇక్కడ రాసాను ఆల్రెడీ నేను, I have mentioned it here clearly. See, in a straight line travel distance equal to displacement. This is very 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 important point. Okay, right. Now minimum distance is equal to magnitude of displacement. See, ఈ ఎగ్జాంపుల్కి వెళ్దాం మనం. విల్ గో టు దిస్ ఎగ్జాంపుల్ నౌ. ఆబ్జెక్ట్ ఏ అనేది పాయింట్ P1 ఆర్ పొజిషన్ P1 నుండి P2కి మూవ్ అయింది అనుకుందాం. వాట్ ఈజ్ ఇట్స్ డిస్టెన్స్ అంటే ఐ విల్ look at the actual path traveled by this object to reach point P2 from P1. అవునా? P1 నుండి P2 వరకు వెళ్ళడానికి ఇది ఏ పాత్లో అయితే ట్రావెల్ చేసిందో ఆ పాత్ అంతటిని నేను కన్సిడర్ చేసి డిస్టెన్స్ అని చెప్తాను. మరి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? స్ట్రెయిట్ లైన్ డిఫరెన్స్ ఆర్ షార్టెస్ట్ పాత్, అవునా? అయితే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, ఒక పాసిబిలిటీ ఉంది మనకు, ఈ ఆబ్జెక్ట్ ఇదే పాత్లో కాకుండా ఈ పాత్లో కూడా రీచ్ అవ్వచ్చు ఆ పొజిషన్కి, అవునా? ఈ పాత్లోనే కాకుండా ఈ పాత్లో కూడా షార్టెస్ట్ పాత్లో కూడా దీనికి రీచ్ అయ్యే ఆప్షన్ ఉంది డిస్టెన్స్ కూడా, అవునా? అంటే ఏంటి ఇక్కడ మినిమం డిస్టెన్స్. వాట్ ఈజ్ ద మినిమం డిస్టెన్స్ హియర్? magnitude of displacement. దీన్ని మనము డిస్ప్లేస్మెంట్ అంటున్నాము. అయితే మినిమం డిస్టెన్స్, పాసిబుల్ మినిమం డిస్టెన్స్ ఎంత అవ్వచ్చు దీనికి? ఇట్లా మూవ్ అవ్వచ్చు ఈ బాడీ ఇక్కడ రీచ్ కావడానికి, ఇట్లా మూవ్ అవ్వచ్చు, ఇట్లా మూవ్ అవ్వచ్చు డిస్టెన్స్, ఇట్లా కూడా డిస్టెన్స్ ఉండొచ్చు. పాసిబుల్ మినిమం డిస్టెన్స్ ఎంత? మళ్ళీ ఇదే, అవునా? అంతకంటే తక్కువ మనకు లేదు, తక్కువ పాత్ని అది కవర్ చేయలేదు ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి రీచ్ అవ్వడానికి. కాబట్టి మినిమం డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు magnitude of displacement. magnitude of displacement, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్ప్లేస్మెంట్ 10 meters ఉందనుకోండి, 10 meters ఉందనుకోండి, వాల్యూ magnitude అంటే ఏంటండి? వాల్యూ. ఈ 10 అనే వాల్యూ ఉంది కదా, magnitude of 10 meters, ఇది ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్
ఆ 10 అనే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మినిమం డిస్టెన్స్. అంటే చూడండి, ఇది ఒక 100 మీటర్స్ ఉందనుకోండి, ఇది 90 మీటర్స్ అయింది, ఇది 50 అయింది, ఇది 30, ఇది 20, మళ్ళీ ఇది 10 అయిపోయింది. అంటే ఇక్కడ మినిమం డిస్టెన్స్ ఏదండి? 10. మినిమం డిస్టెన్స్ ఈజ్ 10 మీటర్. అండ్ వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ హియర్? 10. ఇవి రెండు సేమ్ కదా. దట్ ఈస్ వాట్ దిస్ పాయింట్ గివ్స్ అస్ ద రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్. ఓకే, ఈ సిచ్యువేషన్ని మనం కన్సిడర్ చేసుకోవాలండి. దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ కన్సిడర్ చేసుకొని, ఈ పాయింట్స్ని దృష్టిలో ఉంచుకొని కనుక మీరు చదివితే ఖచ్చితంగా దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ గెట్టింగ్ క్వశ్చన్స్. బేసిక్స్ నుంచి కూడా అడుగుతారు వాళ్ళు. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే.